సర్పంచ్ గురించి ఒక మాట చెప్పాలా. సో నేను నిన్న ఆ విలేజ్లకు వెళ్తే నిన్న కొంత నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక వార్త చెప్పదలుచుకున్నా. వరంగల్ జిల్లాలో వర్ధనపేట నియోజకవర్గం కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే ఆయనకు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కూడా పేరున్నది ఆయనకు. సో పోలీస్ ఆఫీసర్ అక్కడ ఎస్సీ రిజర్వ్లో భాగంగా ఆయన మొన్న పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత నువ్వు ఇప్పటివరకు ఒక తట్టిన మట్టి కూడా పోయలేదు. నువ్వు ఎక్కడ కూడా తట్టిన మట్టి పోయలేదు. అభివృద్ధి అంతా కూడా గుంటు పడిపోయింది. ఎక్కడ తండాలకు పోతే తరిమేస్తా ఉన్నారు. అంగిలి చెప్పే కాడికి వచ్చింది ఇప్పుడు కేఆర్ నాగరాజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అదొక ఎత్తు అయితే రెండో అంశం కాడికి వస్తే పర్వతగిరి మండలం వర్ధనపేట నియోజకవర్గంలో ఒక పర్వతగిరి మండలం అన్నటువంటి ఆ పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి ఒక బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటాడు, నేను డీసీసీ ఉపాధ్యక్షుడు అంటాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అని చెప్పేసి చెప్తున్నటువంటి అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి. అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి గురించి ఒక్కొక్క సంబంధించినటువంటి సర్పంచ్ క్యాండిడేట్కి సర్పంచ్గా ఎవరైతే నిలబడతా ఉన్నారో వార్డు నెంబర్ కానించి లక్షల రూపాయలు అడ్వాన్స్గా పైసలు దగ్గర పెట్టుకున్నాడు. ఎవరు పెట్టుకున్నారు? అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి. ఈ అనిల్ రావు ఎవరయ్యా అంటే మీకు ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదంతా కూడా ఏదో కల్పితం కాదు. ఇదంతా కూడా వార్తలు వచ్చినాయి, బహిరంగంగా మాట్లాడుతా ఉన్నాను. గీన అనిల్ రావు, గీన పేరే అనిల్ రావు. రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఇట్లాంటి ఫోటోలు తీసుకుపోయి మొత్తం అలచల్ చేసుకుంటాడు అన్నట్టు అక్కడ ఆ ఊర్లలో కానీ మండలంలో కానీ. ఈయన ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ కావాలి, మీ పేరు అనౌన్స్ కావాలంటే ₹1,00,000 నా చేతిలో పెట్టుర్రి, అట్లయితే నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఈయన పైన రకరకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి. గతంలో కూడా నేను మాట్లాడినా. కాంట్రాక్ట్ సంబంధించినటువంటి పనులలో భాగంగా ఈయనకు పర్సంటేజ్ ఇస్తేనే పాతగా పనులు చేసి పోయిన గవర్నమెంట్లో పనులు చేసినటువంటి వ్యక్తులకి మేము బిల్లులు ఇప్పిస్తానని చెప్పేసి ఈయన ఆ రకమైనటువంటి ప్రచారం చేసుకొని మొత్తం ఎక్కడికక్కడ కూడా దొరికిన కాడికి అందిన కాడికి దోసుకుంటా ఉన్నాడు. అందిన కాడికి ఈయన అనిల్ రావు. ఇప్పుడు అక్కడేమో ఎస్సీ కోటాలో రిజర్వ్డ్ స్థానంలో ఎమ్మెల్యే గెలిచిండు. కానీ పెత్తనం అంతా కూడా ఈ రావు చేతిలో ఉన్నది. ఈ రావు పర్వతగిరి మండలాన్ని మొత్తం శాసిస్తా ఉన్నాడు. నువ్వు ఏ గ్రామానికి పో ఈయన అరాచకం గురించి ఏదో ఒకరు నేను ఈయన గురించి ప్రతి సంబంధించినటువంటి గ్రామానికి పోతా చాలా ఉన్నాయి. ఈయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈయన కనీసం పోటీ చేస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా గెలవడు. నేను చెప్తా ఉన్నా, వార్డు మెంబర్ కూడా గెలవడు. ఈయన ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఆ పార్టీని నమ్ముకొని ఎవరు కూడా కార్యకర్తలు లేనప్పుడు పనిచేసినటువంటి వ్యక్తికి సరే దయచేసి నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే మాట్లాడినటువంటి మాటలు కూడా చూపెడతా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే స్టేజ్ పైన ఎమ్మెల్యేలను కూడా మాట్లాడుతున్నారు. నా దగ్గర ₹1,00,000 తీసుకున్నారు సార్, టికెట్ ఇప్పిస్తారని చెప్పేసి ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈయన పైన మాట్లాడుతున్నారు. పాపం ఈయన ఒక్కడే కాదు, అందరి దగ్గర తీసుకుంటానే వాళ్ళు నోరు మూస్తారు. నీకు ఒకసారి వీడియో చూపెడతా, అది కూడా వీడియో చూపెడతా. ఇక చూడండి, ఎడపోయింది. అది కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం. మామూలుగా కాదు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ దోపడమే. ఇదే కాకుండా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకేమో పంగనామాలు పెట్టిండు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక వర్గం జనరల్ అయిన కాడ ఈ సామాజిక రావులు కదా, ఈ వెలమలు ఉన్నారు కదా, వాళ్ళకి టికెట్ ఇప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసి కనీసం అక్కడ ఉన్నటువంటి రెబల్ అభ్యర్థి మా గ్రామానికి రాని సార్ అని చెప్పేసి ఆ గ్రామానికి కూడా ఎమ్మెల్యే పోతలేడు. ఎవరు? కేఆర్ నాగరాజు. పాపం ఆయన కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివాయి. ఈయనేమో ఈ అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి మొత్తం అంతా కూడా మిస్గైడ్ చేసి ఆయనను ఎక్కడ పోయింది నేను చూపెడతా దాన్ని. ఇది పర్వతగిరి మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా చూడండి ఏం జరిగిందో చూడండి. ఈయన ₹1,00,000 వసూలు చేసి వీళ్ళ దగ్గర వార్డు నెంబర్లు సర్పంచ్ అభ్యర్థులు వీళ్ళు నిన్న పోతే ఈయన అరాచకాల గురించి చెప్తా ఉన్నారు. ఆ ఊరు నాకు తెలిసి ఏకగ్రీవంగానే అవుతుంది అనుకున్నాను నేను యాక్చువల్గా. మళ్ళీ కొన్ని విషయాలతో నేను సురేందర్ గడల కోమల వెంకన్న పూలపాక బాబు ఆకాశి ప్రవీణ్ మారోజు శ్రీనివాస్ ఈయనే
ఇగో ఇగో ఇదేమంటా ఉన్నది, నా దగ్గర ₹1,00,000 తీసుకున్నావు, నాకు టికెట్ ఇస్తారని చెప్పేసి ₹1,00,000 ఎందుకు తీసుకున్నావు, మళ్ళీ నన్ను ఎందుకు దిగమంటున్నావు ఎమ్మెల్యే వచ్చినప్పుడు అని చెప్పేసి అంటే ఈయన ఏమంటా ఉన్నాడు తెలుసా, ఈ మాల వేసుకున్నాను, స్వామి మాల వేసుకున్నా, నీ ఒక్క దగ్గర తీసుకోలేదు మీ అందరి దగ్గర తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఈ అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి నోరు మూస్తా ఉన్నాడు. అరే నాయన ఒక్కరి పేరు బయట పెట్టింది కానీ నువ్వు మొత్తం అందరి పేరు బయట పెడతావు అని చెప్పి నోరు మూస్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా పాపం ఈ ఎమ్మెల్యే తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు, మొత్తం అంతా కూడా ఆయన మిస్కేర్ చేసి ఆగవాగం చేస్తా ఉన్నాడు. ఈ అంతా ఇట్లా అయితే ఒక పక్కన గతంలో ఈ మనిషి యాకూబ్ పాషా ఒక బీసీ బిడ్డ, ఒక దూదేకుల బిడ్డ ఊర్లో ఎవరు లేనప్పుడు కూడా జెండా మోసిండు, పార్టీకి 4-5 లేకపోయినప్పుడు కూడా జెండా మోసిండు. ఆ గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు అక్కడ జెండర్ మహిళకు అవకాశం వస్తే ఈయన ఏం చేసిండు అనిల్ రావు అంటే ఈయన వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో భాగంగా ఆయనకు టికెట్ ఇప్పించుకొని అక్కడ ఎమ్మెల్యేని కూడా ఆ ఊరికి ప్రచారం కూడా రానియకుండా చేసిండు. ఇప్పుడు ఆయన రెబల్ అభ్యర్థిగా ఉన్నాడు. గతంలో ఆ ఎమ్మెల్యే సైతం కూడా మాట్లాడినటువంటి వీడియో కూడా యాకూబ్ పాషా అని చెప్పేసి మాట్లాడినటువంటి వీడియో కూడా కనపడతా ఉంటుంది. సో ఆయన నిన్న ఆ సంబంధించినటువంటి అభ్యర్థి చూడండి ఆయన మాట్లాడుకుంటూ నిన్న ఇదంతా కూడా అవే ఈ సంబంధించినటువంటి వీడియోలు ఎడవింది పల్లెకు అటు కూడా రాలే. ఇక చూడు ఎమ్మెల్యే సారు మా ఊరికి రాండి అని చెప్పేసి ఇక్కడ అదే అభ్యర్థి రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో రాండి అంటే ఆయన కనీసం రానియలేదు, ఎవరు రానియలేదు, ఈ అనిల్ రావు అన్నటువంటి వ్యక్తి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు. గంధదారుణం ఉంటుందా ఏంది ఇది అరాచకం కాకపోతే? నేను ఒకసారి అది కూడా వీడియో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో దారుణం అక్కడ పరదగిరిలో ఈయన చేసేటువంటి వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీ మొత్తం కథం అయిపోతా ఉన్నది. మీరు కనుక ఆలోచించకపోతే కాంగ్రెస్ పార్టీని మొత్తం కథం చేసేంతవరకు తీసుకొస్తాడు. ఎవరు అనిల్ రావు. ఇప్పుడు ఈయన ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో పాల్గొంటే వార్డు నెంబర్ కూడా గెలవడు. అట్లాంటి వ్యక్తి పాపం పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని, పార్టీ దైవంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆంజనేయం చేసేసాడు. ఆ వీడియో కూడా ఆయన ఏమని మాట్లాడిన చూడు. ఇప్పుడు ఇంతకుముందు చూపెట్టే కదా పైసలు వసూలు చేసేటువంటి వీడియో చూపెట్టే కదా. ఇప్పుడు ఈయనే కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడిని నేను. నా భార్యకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టిన. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉన్నది, ప్రజలలో కూడా నాకు మద్దతు ఉంది. కానీ అనిల్ రావు వాళ్ళ బావ నిలబడ్డాడని చెప్పి వాళ్ళ బావ గురించి పార్టీని ఆగం చేసే విధానంగా ఆయన నన్ను రోజు పార్టీను వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పి నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. నేను కూడా ఫస్ట్ నేను నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా అనిల్ రావు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు జాటో సీనన్న గారికి, ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పిన. ఎమ్మెల్యే గారు వాళ్ళ పిఏ కూడా మాట్లాడి వేసుకోవాలని చెప్పారు. నాకు పార్టీలో నేను కష్టపడ్డా కాబట్టి నన్ను పార్టీ గుర్తించింది, టికెట్ ఇస్తుంది కావచ్చు అని ఆశించిన. తీర టైంలో నేను వేసిన తర్వాత నా మీద కూడా మా బీసీ సోదరులు అందరూ ఒక 4-5 వేసినా కూడా పార్టీలో కష్టపడ్డానని చెప్పి వాళ్ళు వదులుకున్నారు. ఒక దొర మాత్రం అసలుకే నేను వదులుకోను. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నుంచి మా కాంగ్రెస్లోకి వచ్చిండు. ఏ పదవులన్నీ అనుభవించింది వాళ్ళ కుటుంబమే. ఈరోజు నా బావ గురించి మా మేనమావ కొడుకు ఆయన గురించి నువ్వు ఊపుకోవా, నువ్వు చేయబట్టి నాకు రిలేషన్ ఖరాబ్ అవుతుందనే మాట్లాడుతానే తప్ప పార్టీ గురించి ఏం మాత్రం మాట్లాడలేకపోతున్నాను. ఆయన నేను లేని టైంలో కూడా వాళ్ళ అనుచరులను మా ఇంటి మీదకి పంపించి నైట్ 9 గంటల రాత్రి నా భార్యతో 1 గంట సేపు అన్ని బూతు మాటలు మాట్లాడుకుంటా, నీ మొగడు ఊక్కోకపోతే నిన్ను ఈ మొగడిని చంపేస్తాం, అది చేస్తాం, మీరు ఎక్కడ బతికిల్లో అక్కడికి పంపిస్తాం, ఈ ఊళ్ళో మీకు కొంత భూమి లేకుండా చేస్తాం అని చెప్పి ఇప్పటికి కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. నేను కూడా ఈ రోజు కొంకపాకలో ఎందుకు ప్రచారం పెట్టలే, అన్ని విలేజ్లలో పెట్టినావు, కొంకపాకకు ఎందుకు రావని చెప్పి మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే గారిని కలిసిన. తమ్ముడు నువ్వు గెలిచిరా, నీకు ఆశీర్వాదిస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా నాకు భరోసా ఇచ్చిండు. ఎమ్మెల్యే ఏమో సరే ఒక రకంగా ఆయన తెలియకుండా జరుగుతుంది అంటే తెలిసే జరగవచ్చు, కానీ కొన్ని తెలియకుండా కూడా ఉండొచ్చు మేబీ. ఆ ఒక బీసీ బిడ్డని అన్యాయం చేసి పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి కనీసం గౌరవించకుండా ఏంది కథ? ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అలా మాట్లాడుతూ ఉన్నాడు చూసిండు కదా. సో ఒకసారి మాట్లాడేటువంటి ఆ ప్రయత్నం కూడా చేద్దాం. అదే ఇక్కడ మనం ఇంతకుముందు చూపెట్టినటువంటి యాకూబ్ పాషా, ఈయన కూడా రెబల్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి కొంకపాక నుంచి నిలబడ్డాడు. మాట్లాడదాం.
అక్బషా చెప్పండి. నేను లైవ్లో ఉన్నాను. ఏంటి నీ వీడియోలో చూస్తూ ఉన్నాను. ఏంటి మీకు అన్యాయం జరిగింది అక్కడ అనిల్ రావు గురించి? అనిల్ రావు మీకు టికెట్ ఇవ్వడంలో ఆయన కొంత అక్కడ చక్రం తిప్పి వేరే వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి బంధువులకు ఇచ్చిండు అన్నటువంటిది ఆరోపణ చేసిండు. ఏంటిది అనిల్ రావుకు మీకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి పంచాయతీ ఏంటిది? అది అంతా కూడా ఎమ్మెల్యేకి తెలియదా? ఏంటిది, ఏం జరిగింది? మా ఎమ్మెల్యే గారికి అయితే తెలియదు. అంటే మేము ఏం చేస్తున్నామంటే మేము ప్రచారం చేసుకున్నామండి. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి గట్ట వచ్చింది కదా అని చెప్పి మేము మండల పార్టీ అధ్యక్షుడు జాటవ్ సింగ్ గారికి, మా జిల్లా ఉపాధ్యక్షులు పిన్నెంటి అనిల్ రావు గారికి, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. పిఏ గారు ఫోన్ ఎత్తి మండల నాయకత్వం ఎట్లా చెప్తే అట్లా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను నామినేషన్ వేసే ముందు కూడా వీరికి ఫోన్ చేశానండి. ఫ్రైడే రోజు నేను నామినేషన్ వేసాను. ఫస్ట్ రోజు నేనే వేసాను నామినేషన్. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడు అండి. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాదండి, కొన్నేటి సీజన్ ఉన్నప్పటి నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నా. నా కష్టకాలంలో మా దాంట్లో ఒక ఆయన పార్టీ మారితే నాకు అధ్యక్షులుగా నన్ను అప్పుడు ముందు నుంచి నడిపించిందండి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను పార్టీకి ఎంతో సేవ చేసిన. నాకు గ్రామ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళే గుర్తించి ఇచ్చిళ్ళు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు ఏంటంటే టికెట్ నన్ను నామినేషన్ వేసుకోమన్నారు. వేసుకున్న తర్వాత మా బీసీ సోదరులు కూడా 3-4 వేసారండి కాంగ్రెస్ పార్టీ నుండి. నేను పార్టీలో కొంచెం కష్టపడ్డాను అంటే వాళ్ళు అర్థం చేసుకుని విత్డ్రాలు కూడా చేసుకున్నారండి. ఈ దొరానడ్ ఆయన చివరి నిమిషంలో నామినేషన్ వేసుకున్నాడు. ఆయన రీసెంట్ గా 1 ఇయర్ బ్యాకే మా పార్టీలోకి వచ్చిందండి. ఇంత ముందు మార్కెట్ సొసైటీ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు ఆయన. ఏ పార్టీ నుంచి? రీసెంట్ బీఆర్ఎస్ నుంచి ఆయన ఉన్నాడండి. మొన్న రీసెంట్ గా మా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. మేము ఇక్కడ మా ఎమ్మెల్యే గారు జాయిన్ చేయించుకోకుంటే ఆయన అక్కడికి హైదరాబాద్ పోయి ఎమ్మెల్యే గారితో మళ్ళీ జాయిన్ అయ్యాడండి. లోకల్లో మేము వద్దానంటే ఆయన పార్టీలు మారుతున్నాడు. పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిండు. బీఆర్ఎస్ లో ఉండి మమ్మల్ని చాలా గురి చేసిండు అని చెప్పి కూడా మీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి మీరు ఎట్లా చెప్తే గ్రామ పార్టీ అధ్యక్షులు ఎట్లా చెప్తే అట్లా మేము చేసుకుంటామని చెప్పారు. అనిల్ రావు వాళ్ళ బావ అనే అహంకారంతో ఆయన నిలబెట్టుకొని నన్ను ఈ రోజు నువ్వు ఊపో మా రిలేషన్ ఖరాబ్ అవుతుందని మాట్లాడుతున్నాడే తప్ప మా పార్టీ గురించి అయితే ఆయనకి ఏ మాత్రం లేదండి. ఇప్పుడు మరి పార్టీ గురించి పార్టీ నష్టపోయినా మంచిదే, నువ్వు ఊకుంటావా లేదా, నీ సంగతి చూస్తా, నీకు ఈ పదవి ఆ పదవి ఏది లేకుండా చేస్తా అది అని చెప్పి బెదిరిస్తున్నాడు. నేను సామాన్య కార్యకర్త కూడా నేను పార్టీకి పనిచేస్తా, నాకు పదవులు ఏం అవసరం లేదు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు పాషా ఒక మాట, ఇప్పుడు ఒక ఆడియో ఒక వీడియో కూడా కనబడతా ఉన్నది. ఈయన లక్ష రూపాయలు సర్పంచ్ అభ్యర్థి దగ్గర నుంచి ఒక్కొక్క ₹1,00,000 ఈయన డిపాజిట్ గా ముందుగానే తీసుకుని ఈయన దగ్గర పెట్టుకున్నాడు కదా? అవునండి. ఇంకోటి ఏంటంటే ఈయన ప్రతి పనికి కమిషన్లు వసూలు చేసుడు కూడా బాగుందండి. పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మండలంలో ఈయన పెత్తనమే బాగా సాగుతుందండి. మా ఎమ్మెల్యే గారి కన్నా ముందు ఈయనే ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా ఈయనే ఆటుకొని మా మీద కొద్దిగా చెడు అభిప్రాయం చెప్పి ఎమ్మెల్యే గారికి సానుకూలంగా ఉన్నా కూడా మా మీద ఏదన్నా ఒకటి చెప్పి ఈయనే కనీసం మండలంలో మొత్తం ఈయన జూలైగా నడుస్తుందండి. నేను చెప్పడం కాదు, మా 33 గ్రామ పార్టీ అధ్యక్షుల మనసులో కూడా ఇదే ఉంది. మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ ఎలక్షన్లు అయిపోయినాక లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అందరం మూకుముడిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి వేడుకుందామని కూడా చూస్తున్నామండి. ఎందుకు మరి ఈ అనిల్ రావు ఏంటిది అసలు పోస్ట్ ఏంటిది, ఈయన కథ ఏంటిది? ఈయన ఏంటంటే ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచే నేను జిల్లా అధ్యక్షులుగానే చెప్తున్నారండి. ఎంతో మంది మారుతున్నారు జిల్లా ఉపాధ్యక్షులు అని చెప్పి ఈయన కొనసాగుతున్నాడండి. దానికి మరి ఆయన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నదో మేము కూడా మీ 33 మంది గ్రామ పార్టీ అధ్యక్షులు మూకుముడిగా పోయి ఎమ్మెల్యే గారి దగ్గర అడుగుతామండి. 15 సంవత్సరాలుగా నేను జిల్లా ఉపాధ్యక్షులుగా అని చెప్తున్నారు. రీసెంట్ గా కూడా ఎర్రవెల్లి తర్రా మేడ ఉంది, 2 రావులకి ఎట్లా వస్తుందండి జిల్లా అధ్యక్షురాలు ఉపాధ్యక్షురాలు. ఇప్పుడు కూడా మొన్న హయూబ్ బాయ్ మాకు జిల్లా నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాడు అండి ఆయన. మీరు ఎక్కడ ధైర్యపడి ఒక బీసీ బిడ్డవు నువ్వు ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం? ఇప్పుడు ఒక్కడండి పార్టీని నమ్ముకొని నేను ముందుకు వచ్చినండి. ఇప్పుడు కాదండి, నాకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నన్ను పార్టీ మారు నువ్వు అని చెప్పి చాలా మంది నన్ను చాలా విధాలుగా అన్నా కూడా నేను పార్టీని నమ్ముకొని ఉన్నానండి. నేను పార్టీ ఇప్పటికి కూడా 42% మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. ఆ విధానాన్ని కొనసాగుతుందన్న నమ్మకంతోనే నేను నామినేషన్ వేసే ముందు కూడా ఇదే అనిల్ రావు గారికి చెప్పిన, మా జాటవ్ సింగ్ గారికి కూడా చెప్పిన. వాళ్ళు అప్పుడు సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వాళ్ళ బావ వేస్తున్నాడు అని చెప్పి మా మేనమావ కొడుకు మా రిలేషన్ ఖరాబ్ అవుతుందని మాట్లాడుతున్నాడే తప్ప ఆయన పార్టీ గురించి అయితే ఏమాత్రం ఆలోచిస్తలేడండి. మా ఎమ్మెల్యే గారు అంత మంచివారు ఎవరు లేరు వాస్తవానికి అయితే. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మాకు కలవకుండా చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా కూడా ఆడ గేట్ కాడనే ఆపే ప్రయత్నం చేస్తున్నాడు అండి. ఎమ్మెల్యే గారిని కూడా కలవనీయకుండా చేస్తున్నాడు. కొద్దిగా మీడియా మిత్రులు నాకు కొద్దిగా సహకరించి నేను ఏంటంటున్నానంటే నాలాంటి కష్టపడ్డ వారికి ఇస్తే నేను ఏం బాధపడబోతున్నాండి. మా దాంట్లో ఎంతో మంది ఉన్నారు ఇంకా కష్టపడ్డ వాళ్ళు, నేనే అని కాదు, నాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇస్తే నేను
ఇబ్బంది పడపోతున్నాండి. ఆయన నిన్నగాక మొన్న వచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి ఉంటాడండి. అన్ని పదవులు అనుభవించిండండి ఆయన. అయినా కూడా ఇప్పుడు మళ్ళా ఎలుమ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి ఓట్ బ్యాంకింగ్ కూడా విలేజ్ లో లేదండి. మా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగితే నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎట్లా జీర్ణించుకోవాలండి? అందుకని చెప్పి నేను పోరాటం చేస్తున్నానండి. మీరు కూడా కొంచెం మీడియా మిత్రులు నాకు కొంచెం సహకరించి. ఓకే పాషా, థ్యాంక్ యూ. ఇది జరిగేటువంటి వ్యవహారం పర్వతగిరిలో వరంగల్ జిల్లాలో వర్ధనపేటకు సంబంధించినటువంటి అంశం. ఈ రకమైనటువంటి అరాచకం ఏంది? ఇది రావుల పెత్తనం. ఇంకా ఎప్పుడున్నప్పుడు కూడా మీరైనా ఒక బీసీ బిడ్డ ఒక ఎదుగుతానే కనీసం ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి పని చేస్తూ ఉంటాడు. నువ్వు పార్టీలో టికెట్ ఇవ్వకపోగా మీదికెళ్ళి అవమానాలు చేసుకుంటా నీ పెత్తనం ఏంది? నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, వార్డు మెంబర్ కూడా కనీసం పోటీ చేస్తే గెలవడు ఈ వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి రాజకీయాలు. ఎమ్మెల్యే గారు నాగరాజు గారు మీకు మంచి పేరు ఉన్నది. సో మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉన్నది, మంచి ఆఫీసర్గా ఉన్నది పేరు. సరే ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత ఉండొచ్చు, కాదనట్లేము. కానీ ఇటువంటి వాళ్ళు కదా మిమ్మల్ని నిలబెట్టింది. మీరు మీ గెలుపుకి కారణం అయిపోయింది. మీరు వాళ్ళని కూడా కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒకరు రావు యొక్క మాటని విని పార్టీని ఆగం చేస్తారు. ఇప్పుడు ఇట్టే కొనసాగినట్టు పర్వతగిరిలో ఆగమైపోతుంది పార్టీ. దయచేసి ఎమ్మెల్యే గారు మీకు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. సరే ఏదో టాపిక్